కాశీ వెళ్ళిన వాళ్ళకి మొదటిసారి వెళ్ళిన వాళ్ళకి ఈ నియమం చెప్పారు. మొదటిసారి ఏమిటది? ముందు డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. అది కూడా చెవులు పట్టుకుని నమస్కరించాలి. ఎడమ చెవి ముందు ఎడమ చేత్తో కుడి చెవి పట్టుకోవాలట. ఆ పైకి కుడి చెవి పట్టుకొచ్చి ఎడమ చెవి పట్టుకోవాలి. పట్టుకుని మీ గోత్రం పేరు చెప్పుకోండి. ఇదిగో శ్రీవత్స గోత్ర పద్మాకర శర్మ అహంభో అభివాదయ అనండి. ఏ గోత్రం తెలియకపోతే అయ్యా నాకు గోత్రం లేదేం లేదు దైవ గోత్రం అని దండం పెట్టండి. మొత్తం మీద ముందు ఎడమ చేత్తో కుడి చెవి, ఆపై కుడి చేత్తో ఎడమ చెవి పట్టుకుని డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కరించి అక్కడ గరిక పెట్టాలి. ముందు గరికతో ఆయన్ని పూజించాలి. గరిక దొరకకపోతే మీ మనస్సు సమర్పించండి, భక్తితో ఆయనకు చెయ్యండి. విఘ్నేశ్వర దర్శనం అయ్యాక అప్పుడు ముందు అన్నపూర్ణని చూడాలి. ఇది రెండవ క్రమం. ముందు విఘ్నేశ్వరుడు, తర్వాత అన్నపూర్ణ. అన్నపూర్ణమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అన్నపూర్ణకు నమస్కరించాలి. అన్నపూర్ణ ఆలయంలో కుబేరేశ్వరుడు ఉంటాడు. ఆ కుబేరేశ్వరుడికి లోపల సూర్యుడు కూడా ఉంటాడు. ఆయన పేరు లోలార్కుడు. 7 గుర్రములు పొంచబడినటువంటి రథం మీద కూర్చుంటాడు. ఆ సూర్యుడికి నమస్కరించాలి. ఆ లోపల కూడా విఘ్నేశ్వరుడు 3 రూపాల్లో ఉంటాడు. ఆయనకి నమస్కరించాలి. ఆ తర్వాత లోపల యంత్రేశ్వరుడు ఉంటాడు. ఆయనకి నమస్కరించాలి. అప్పుడు అన్నపూర్ణ దర్శనం చెయ్యాలి. ఈ దర్శనమై బయటకు వచ్చే ముందు ఆ లోపల సత్యనారాయణ స్వామికి ఆలయం ఉంది. సత్యనారాయణ వ్రతం మొట్టమొదట కాశీలో జరిగింది. తెలుసుగా మీకు ఆ విషయం? అసలు సత్యనారాయణ వ్రతం ప్రారంభమే కాశీలో. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒక పేదవాడికి ప్రత్యక్షమైతే ఆ పేదవాడు అక్కడ వ్రతం చేశాడే, కట్టెలు కొట్టుకునేవాడు అరుగు మీద కూర్చున్నాడని కథ విన్నారే, అదంతా కాశీలో అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న ఇంట్లో జరిగింది. ఆ ఇల్లు ఇప్పుడు ఆలయం అయిపోయింది. ఆ ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. ఆయనకి దండం పెట్టండి. ఇప్పుడు బయటికి రండి. ఇప్పుడు విశ్వేశ్వరుడు ఆలయానికి వెళ్లే ముందు అక్కడ శనైశ్వరుడు ఉంటాడు. శనైశ్వరుడు అంటే శివుడికి చాలా ఇష్టం. శనిగారికి నమస్కరించి వీలుంటే ఒక దీపం వెలిగించండి. అప్పుడు విశ్వేశ్వరుడు ఆలయంలోకి వెళ్ళాలి. అక్కడ నందికి నమస్కరించి విశ్వేశ్వర దర్శనం చేసుకుని బయటకు వచ్చాక జ్ఞానవాపిని చూడాలి. జ్ఞానవాపిని చూశాక విశాలాక్షి దర్శనం చెయ్యాలి. ఆ తర్వాత బ్రహ్మేశ్వరుడి దర్శనం చెయ్యాలి. సంకటమోచన హనుమంతుడిని చూడాలి. ఆపై అక్కడ వేణుగోపాలుడు విష్ణు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చెయ్యాలి. ఆపై కాలభైరవుణ్ణి చూడాలి. ఇందులో ఎవరిని ఈ క్రమంలో ఒకసారైనా చూడకపోయినా వాడికి కాశీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే, కాశీయాత్ర ఫలితం ఉండదు. ఇది ఒక క్రమం.